విలక్షణ నటనతో మెరిపించిన ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు 1942లో ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ కలిగిన కోట స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తుండగానే నటనలో అందరినీ మెప్పించారు. 1968లో రుక్మిణీదేవిని వివాహమాడారు. వీరికి 2 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. కొడుకు కోట ప్రసాద్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయనకు తీరని విషాదాన్ని మిగిల్చింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కళారంగంలో చేసిన కృషికి గుర్తింపుగా 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది. అంతేకాకుండా 9 నంది పురస్కారాలను కూడా పొందారు. కోట శ్రీనివాసరావు తన సినీ ప్రస్థానంలో 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ ఆరంగేట్రం చేసిన కోట 1986లో వచ్చిన ప్రతిఘటన సినిమాతో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అహనా పెళ్లంట సినిమాలోని ఆయన పాత్ర ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరూ కలిసి సుమారు 60కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను నటనలో మెప్పించారు. గొప్ప నటుడు, మానవతావాది, విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు. వందలాది సినిమాలో నటించి అటు విలన్ పాత్రలో, ఇటు విలక్షణమైన యాక్టర్ పాత్రలో ఆఖరి వరకు కూడా ఆయన సినిమాల్లో కనబడితే కాస్త హాస్యం పండుతుంది అనే విధంగా వారి సినిమాలు ఉండేవి. దాంతోపాటు వారు హయాంలో భారతీయ జనతా పార్టీలో చేరి విజయవాడ నగరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఇక్కడ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు. ఆ మధ్యకాలంలో వారి కుమారుడు అకాల మరణంతో ఆయన బాగా కుంగిపోయాడు. కోలుకోలేని విచారంలో ఇంకా మునిగిపోయి ఉన్నాడు ఆయన. అలాంటి తరుణంలో ఇలాంటి విషాదకర వార్త వారి గురించే రావడం చాలా విచారకరం. కొన్ని ప్రమాణాలు, కొన్ని పద్ధతులు, మంచి సంస్కారం కలిగిన ఒక మంచి నటుడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విచారకరం.
తెలుగులోనే కాకుండా తమిళ్లో, కన్నడ, మలయాళీ, హిందీ భాషలో కూడా నటించేవారు. ఆయా ప్రాంత ప్రజలందరినీ కూడా ఎంతో మెప్పించారు. అలాంటి మహానటుడు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. నా హృదయపూర్వకమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన గొప్ప కోట గారు ఎంత విలక్షణమైన నటుడో మనందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు మనం ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి గారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వారి గురించి చాలా మహోన్నతంగా మనం చెప్తుండేవాం. వారందరికీ ఏమాత్రం తగ్గకుండా ఒక ఎస్వి రంగారావు గారు చేసిన పాత్రలు కానివ్వండి, గుమ్మడి గారి పాత్ర కానివ్వండి, కైకాల సత్యనారాయణ గారి పాత్రలు కానివ్వండి, ఏ పాత్రకైనా న్యాయం చేకూర్చి ప్రాణం పోసిన మహానటుడు మన కోట శ్రీనివాస్ గారు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న ప్రాధాన్యత చాలా విలువైనది, చాలా పటిష్టమైనది. అటువంటి గొప్ప నటుడితో నేను కూడా ఒక 8 సినిమాలు ఆయన కాంబినేషన్లో యాక్ట్ చేయడం, ఆయన నాకు మామగారిగా, తండ్రిగా, కో ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో పనిచేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆయన లేని లోటు మాత్రం మేమందరం చాలా చాలా ఫీల్ అవుతున్నాము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అటువంటి అద్భుతమైన ఆర్టిస్ట్ని పోగొట్టుకున్నందుకు బాధపడుతున్నాను. క్షంతవ్యాన్ని తెలియజేశాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతీయ కళారంగం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోయింది. కోటా బాబాయ్ మహోన్నత నటుడు. నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు. 83 ఏళ్ల వయసులో గత 20 రోజుల నాడు ఆయన దగ్గర రావటం జరిగింది. చాలాసేపు కూర్చుంటే ఆయనే కబురు చేసి పిలిపించారు. ఒకసారి వచ్చిపోరా అన్నాడు. వస్తే ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నంబర్ నాకు ఇచ్చి, నా నంబర్ వాళ్ళ మనవాళ్ళకి ఇప్పించి, అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలకు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుండ్రా అన్నాడు. ఏందో నాకు బాధ్యత తప్పు చెప్పాడేమో అనిపించింది. ఆ రోజు ఆయన కాలు, ఆయన పరిస్థితి చూసి చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన విధానం, ఆయన జరిగిన జీవన శైలి, ఆయన బతికిన జీవన శైలి ఓ అద్భుతం. ఆయన కోల్పోవటం చాలా నష్టం. కోటగా ఒక పేజీ ఎప్పుడు ఉంటుంది. ఓ మహానటుని కోల్పోయాం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఆయన ఎక్కడున్నా చల్లగొండాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పొద్దున్నే తెలిసిన వార్త అబద్ధమైతే బాగుండు అనిపించింది. మా తెలుగు తెరకు పెద్ద దిక్కున ఒక భీష్మాచార్యుడిలాగా నటనలో కావాలంటే గ్రాము నుంచి టన్నుల వరకు అడిగి మరీ ఇచ్చేంత నటన ఉండి, మా లాంటి మేము తెరకు వచ్చేటప్పుడు మేము చూసినటువంటి ఒక హీరోలను చూస్తుంటాం. ఆ తర్వాత కోట గారిని చూసి ఇలా నటించాలరా అని ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలు మేము కొండపొలం అనే సినిమాలో చేసినప్పుడు, అంతకుముందు ఉత్సవం అనే సినిమా సెట్కి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకొని ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఒక రూపంలో కావచ్చు, నటనలో కావచ్చు, ఆయన దగ్గర ఒక గ్రంథాలయంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ లాగా మాకు ఎన్నో చెప్పినప్పుడు ఇంకా తెలుసుకోవాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు పిలుచుకొని మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు మాతో పంచుకున్న విషయాలు కావచ్చు. మా జీవితంలో అవన్నీ పనికొస్తూ ఉంటాయి. కానీ ఈ వార్త అబద్ధమైతే బాగుండు, మా గురువు గారు బతికే ఉంటే బాగుండు అనిపించి మనందరికీ అలా వీడుకోలు చెప్పి ఆయన శివైక్యం అయ్యడం జరిగింది. గురువు గారు ఎక్కడున్నా అతని ఆత్మకు శాంతి కలగాలని మనందరి తరఫున నేను కోరుకుంటూ, మీరు వచ్చారు. మంచి యాక్టర్ బాగా చేస్తాడు. మొట్టమొదటిసారిగా ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా నటుడుగా ఒక విలక్షణ నటుడుగా అనేక సినిమాలు కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు గారు మనం ఒక పేరు ఇలా యాక్ట్ చేయలేరు అనేటువంటి మంచి పేరు తీసుకుంటాం. మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన సినిమా ఇండస్ట్రీ
చాలా బాధపడుతున్నాను. తెలుగు సినీ రంగంలో తన విలక్షణ నటనతో మెరిపించిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. ఈ రోజు ఉదయం 4 గంటలకి టాలీవుడ్ చెందినటువంటి సీనియర్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారు అనారోగ్య పరిస్థితుల రీత్యా కన్నుమూశారు. ఆయన పార్థివ దేహం ఆయన ఫిలిం నగర్ లోని ఆయన నివాసంలో ఉంచారు. దీనికి అంటే ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు పలువురు విచ్చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాంత్, మురళీ మోహన్, బ్రహ్మానందం, రావు రమేష్, అలాగే ప్రకాష్ రాజ్ ఇలాంటి సినీ ప్రముఖులతో పాటు రాజకీయంగా చూస్తే మనకి వెంకయ్య నాయుడు గారు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ ఇలాంటి ప్రముఖులందరూ బీజేపీకి చెందినటువంటి రాజకీయ ప్రముఖులు వీళ్ళు ఇచ్చేసి ఆయన పార్టీ ఉదయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. 750 చిత్రాలకు పైగా తెలుగు సినీ చరిత్రలో నటించి తనదైన మార్పు చూపించినటువంటి యాక్టర్ కోట శ్రీనివాసరావు ఒక విలన్ గా, సహాయ నటుడిగా అంటే ప్రతి పాత్ర అంటే ఒక విలనిజం చేసినా దానికి ఒక ప్రత్యేకతని తీసుకొచ్చారు. అలాగే కామెడీని పండించినా దానికి ఒక ప్రత్యేకతని తీసుకొచ్చారు. అంటే ప్రతి పాత్రకు ఆయన నటిస్తే అందులో ఒక పాత్ర కాకుండా అంటే దానికి తన నటనతో దానికి జీవం పోసేవారు. దాంట్లో కోట శ్రీనివాసరావు కనపడేవారు కాదు, ఆ పాత్రలు కనిపించేలాగా అంటే ఒక మేనరిజం, ఒక ప్రత్యేకమైన మేనరిజం తీసుకొచ్చేవాళ్ళు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఆయన పలు చిత్రాల్లో నటించారు. అలాగే అంటే పరభాషా చిత్రాలకు నటించినప్పటికి కూడా ఇప్పుడు ఏ భాషలో నటిస్తారో ఆ భాషను నేర్చుకొని మరీ నటించేవారు. ఇలాంటి ఒక విలక్షణ నటుడు అంటే ఆ నటుడిని కోల్పోవడం అనేది తెలుగు చిత్రసీమకు తీరని లోటు. దీనిపై తెలుగు యావత్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శిస్తున్నారు. ఇంకా మరికొంతమంది ప్రముఖులు రావాల్సింది షాహిదా. రైట్, థ్యాంక్ యూ మోహన్. థ్యాంక్ యూ.